ఈ సీజన్‌లో మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విశాఖపట్నం నుంచి ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యే విశాఖ కిరండోల్ ఎక్స్‌ప్రెస్ తీసుకుని అరకు చేరుకోండి. ఇందులో జనరల్ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 45. ఈ ట్రైన్ జర్నీలో మనకు చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి, వాల్యూ వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి, చాలా టన్నల్స్ నుంచి పాస్ అవుతూ ఉంటాం. టన్నల్స్ నుంచి పాస్ అయ్యేటప్పుడు ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ గోల చేస్తూ చాలా సందడిగా ఉంటుంది. అరకులో మనం బడ్జెట్ లో స్టే చేయడానికి మనకు చాలా డార్మెంటరీస్ ఉన్నాయి. అరకు బస్ స్టాండ్ పైన మనకు ఒక డార్మెంటరీ ఉందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, గాయత్రి డార్మెంటరీ అని. ఈ డార్మెంటరీలో రూ. 300 ఛార్జ్ చేస్తున్నారు ఒక రోజు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాంపింగ్ టెంట్స్ కుతం అవైలబుల్ గా ఉన్నాయి అరకులో. ఈ క్యాంపింగ్ టెంట్స్ కుతం స్టార్టింగ్ ప్రైస్ రూ. 300 ఒక నైట్ కి. క్యాంపింగ్ టెంట్ సైజ్ ని బట్టి ప్రైసెస్ కుతం డిఫరెంట్ గా ఉంటాయి. అరకులో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు పబ్లిక్ బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. డే 1 లో మనం అరకుకి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం, అది కూడా బస్ లో. డే 1 లో మనం కవర్ చేయబోతున్న ప్లేసెస్ ఫస్ట్ చాపరే వాటర్ ఫాల్, నెక్స్ట్ అరకు పైనరీ, నెక్స్ట్ పద్మపురం బొటానికల్ గార్డెన్, నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ, నెక్స్ట్ అరకు ట్రైబల్ మ్యూజియం, ఫైనల్లీ కాఫీ మ్యూజియం. ఈ ప్లేసెస్ అన్ని మనం డే 1 లో కవర్ చేయబోతున్నాం. ముందుగా మీరు అరకు బస్ స్టాండ్ నుంచి పాడేరుకు వెళ్లే బస్సు తీసుకొని చాపరాయిలో దిగండి. టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 20. చాపరాయి అరకు నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అందుకనే మనం ఫస్ట్ చాపరాయిని చూసి తర్వాత ఒక్కొక్క ప్లేస్ ని చూసుకుంటూ అరకు లోపలికి వస్తాం. అది చాలా ఈజీగా ఉంటుంది. ఈ చాపరాయి వాటర్ ఫాల్ చాలా చిన్నది, బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అందులో స్విమ్మింగ్ చేసుకుంటూ. మీరు స్విమ్మింగ్ చేశాక డ్రెస్ చేంజ్ చేసుకోనికి డ్రెస్సింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అందుకనే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్స్ట్రా పేర్ డ్రెస్సెస్ ని తెచ్చుకోండి. ఈ చాపరాయి ఓపెనింగ్ టైమింగ్స్ డైలీ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇందులోకి ఎంట్రీ ఫీజు కాస్ట్ వచ్చేసి పెద్దవారికి అయితే రూ. 50, చిన్నపిల్లలకైతే రూ. 30. నెక్స్ట్ చాపరాయికి దగ్గరలో ఉన్న అరకు పైనరీకి వెళ్దాం. చాపరాయి దగ్గర నుంచి అరకుకి వెళ్లే బస్సు తీసుకొని జైపూర్ జంక్షన్ దగ్గర దిగండి. బస్ టికెట్ ప్రైస్ రూ. 10. బస్సు వారు మిమ్మల్ని ఈ స్కూల్ దగ్గర దింపుతారు. ఈ స్కూల్ ని మనం ఎక్కువగా అరకు వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపల అరకు పైనరీ ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా ఆటోస్ వెళ్తాయి. ఆటో వారు రూ. 20 ఛార్జ్ చేస్తారు, లేదంటే మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే 1 కిలోమీటర్ కదా, సో ఈజీగా వెళ్ళిపోతాం. ఈ అరకు పైనరీలో చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి. ఇక్కడ చాలా తెలుగు మూవీస్ కుతం షూట్ చేశారు. ఈ అరకు పైనరీ ఓపెనింగ్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఒకరికి రూ. 25. జైపూర్ జంక్షన్ కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి అరకు వెళ్లే బస్సు తీసుకుని పద్మపురం గార్డెన్స్ దగ్గర దిగండి. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 15. బస్ దిగాక ఈ పద్మపురం గార్డెన్ కి రావాలన్నా కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా ఆటోస్ ఉంటాయండి, లేదంటే మీరు నడుచుకుంటూ వెళ్ళచ్చు. నేను వెళ్ళినప్పుడు అయితే ఈ గార్డెన్ ని క్లోజ్ చేశారు, రెనోవేషన్ వర్క్ జరుగుతుందంట. దాని పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇందులోకి ఎంట్రీ ఫీజ్ ఒకరికి రూ. 50. చాక్లెట్ ఫ్యాక్టరీలో మీరు చాక్లెట్స్ ని ఎలా తయారు చేస్తారో లైవ్ గా చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు అరకు బస్ తీసుకొని డైరెక్ట్ అరకు బస్ స్టాండ్ లో దిగిపోండి. బస్ టికెట్ ప్రైస్ రూ. 10 అంతే. అరకు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఈ కాఫీ మ్యూజియం ఉంటుంది. ఇందులోకి ఎంట్రీ ఫీజ్ రూ. 20. ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది. కాఫీ మ్యూజియం కి దగ్గరలోనే ట్రైబల్ మ్యూజియం కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఇందులోకి ఎంట్రీ రూ. 50. ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో డే 2 లో కవర్ చేయవలసిన ప్లేసెస్ చెప్తాను.